హలో డబుల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం పల్లవి ప్రశాంత్ మీద యాంకర్ శివ చెప్పేది ఏంటనేది ఒకసారి చూద్దాం. అంటే నాకు చాలా మంది ఇన్స్టాలో కామెంట్ చేస్తున్నారు రియాక్ట్ అవ్వమని, మన విలువైన ఒపీనియన్ షేర్ చేయమంటున్నారు. అది మమ్మల్ని అడగాలి. మీకు అంత సరదా అయితే నాకేం ప్రాబ్లం. ఆస్కర్ తీసుకున్నట్టున్నది. ఆస్కర్ నామినేషన్స్ ఉంటాయి చూడు, బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన కాదు అది, జస్ట్ టెల్లింగ్ వీళ్ళకి ఏది పెడితే అని చూస్తున్నారు. నో ఫిల్టర్ శివ అంటే నో ఫిల్టర్ విత్ అది నీకు కనిపించదు, కానీ ఉండి ఉండినట్టు అలా ఉంటది అంతే. అది మ్యాజిక్. అందరికి హాయ్, హాయ్, నేను మీ యాంకర్ శివ. మన యాంకర్ శివ, మన యాంకర్ శివ 1,00,000 రూపాయలు పంపించారు. ఈరోజు మర్చిపోయాడు, ఎందుకు వచ్చా కూడా మర్చిపోయాడు. స్టార్టింగ్ ట్రబుల్ గైస్, ఏమనకండి. నేను ఆల్రెడీ ఒక స్టోరీ పెట్టడం జరిగింది. 18 గంటలు నన్ను వెయిట్ చేయించి తర్వాత అనే వర్డ్ గురించి నేను దాని గురించి నేను స్టోరీ పెట్టడం జరిగింది ఫస్ట్ మార్నింగ్. దాన్ని మీరందరూ దాదాపుగా 2,70,000 మంది చూసారు నా ఇన్స్టా స్టోరీని. అంత ఖాళీగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. నాకు చాలా మంది కాల్ చేయడం జరిగింది, అసలు ఏం జరిగింది అని చాలా మంది జాబ్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. కాల్ చేస్తున్నారు. ఆ కాల్ చేసి అవన్నీ అందరికి ఒక ఏం జరిగింది బ్రో, కాదు ఇప్పుడు అదే చెప్తున్నాడు. 18 గంటలు వెయిట్ చేయించారు బ్రో, అయిపోయింది ఫ్రెండ్. అయినా సరే నేను వాడుకోవాలి అలాగన్నా అని చెప్పేసి 50 మంది ఎందుకు చూసారు, అయిపోయాడు అలాగైపోయాడని చూసారు. ఆ ఇంటర్వ్యూ వచ్చిన 1 మిలియన్ ఎలా పోదునేమోరా, ఎలాగైనా బెనిఫిట్ వాడుకున్నాడు. ఆస్కర్ ఇక్కడికి వెళ్ళింది ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మొత్తం అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు ఎందుకు ఏమేంకరే లేదు మాటల్లో. ప్రశాంత్ ఇంటర్వ్యూ ఎందుకు, ఆ ఇంటర్వ్యూ లేకపోతే నువ్వు బతకలేవా, అలాంటి మెసేజ్లు పెడుతున్నారు. నేను పెట్టినట్టున్నా కామెంట్ మెసేజ్లు పెడుతున్నారు కదా. బొచ్చులో ఇంటర్వ్యూ మరి ఎందుకు కరెక్ట్ గా 18 గంటలు వెయిట్ చేసి ఇప్పుడు అండ్ మనం మేమేమి బతిమాలేము. ఆడ రమ్మంటే నేను వెళ్ళా, వద్దనగానే వచ్చేయాలి. ఆడు వచ్చింది అప్పుడు పిలిచాడంటే అయిపోయి చెప్పుకోలేక కార్ చేసుకుంటున్నాడు పాపం. యాంకర్ శివ అని తప్పడానికి కదా ఏం జరిగిందని చూసి ఆడప్పటికి చెప్పాడు నో ఫిల్టర్ వచ్చేవాడిని. మేము కూడా నో ఫిల్టర్ విత్ కార్తీ పర్రి అన్న రేపు నువ్వు వస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాడు కాబట్టి మేము బయలుదేరాం. నమ్మక ద్రోహం చేసిన పిపి 2 కార్లు బొక్క, 2 కార్లలో పెట్రోల్ డీజిల్ బొక్క, వీళ్ళందరికీ స్టాఫ్ అందరికి టిఫిన్లు అందరు భోజనాలు పెట్టే బొక్క. అవన్నీ చెప్పుకోలేదు, ఇవేమన్నా నేను స్టోరీలో మెన్షన్ చేశాను. అదే చెప్పాడు రా అన్ని నాకు బొక్క అయినా సరే నేను ఇవేం మెన్షన్ చేయలేదు. కానీ నేను చెప్పుకోలేదని చెప్పుకుంటున్నాను అంతే. దీని గురించి వీడియో చేసి చెప్పించుకుంటున్నాడు కదా అని. నేను అయిన లాస్ ఏమైనా మిమ్మల్ని అడిగానా? నేను అడగలేదు. ఈ వీడియో ద్వారా తెచ్చుకోలేను, అది వచ్చేస్తాయి నాకు ఆల్రెడీ. మిమ్మల్ని స్టోరీ చూడమని కూడా నేను చెప్పలేదు. చూడటం మన తప్పు రా, ఇప్పుడు మన తప్పు. అందరూ బీ లైక్ ఎందుకు చూసాం శిక్ష. అసలు 18 గంటలు ఎలా వెయిట్ చేశాను, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నాను, ఏ టైం నుంచి ఎక్కడ వరకు వెళ్ళాను కూడా చెప్తాను. డీటెయిల్ గా చెప్తున్నాను. పొద్దున లేసాను, బ్రష్ చేసి అలాగ వెళ్ళాను. ప్రశాంత్ కాల్ రమ్మని ఒకటే ఫోర్స్. మాకేమో అవసరం లేదు, వాడు పిలిచాడు కాబట్టి. టైటిల్ పల్లవి ప్రశాంత్ ఫోర్స్ట్ యాంకర్ శివ. ఇదేదో తేడాగా ఉంది. బయటకు వచ్చి ఏడ్చేస్తున్నాడు చూడు. మధ్యలో ర్యాలీలు చేశాడు. పోలీసులు మాట దేకలేదు. పోలీసులు ఏమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను రైతు బిడ్డను. ఇక్కడ వీళ్ళందరూ పోలీసులకు ఇబ్బంది అవుతుంటే నీకు రైతు బిడ్డ అని చెప్పి వాళ్ళకి చెప్తావేంటి? వాళ్ళు చెప్తుంది నీ గురించి. ఓరే బాబు బ్రో, అది కాదు బ్రో, నీ ప్రాబ్లం చెప్పు బ్రో. చిన్న రావణ్లా తయారయ్యావు. ఇప్పుడు అవమానం జరిగిందని చెప్పి దానికోసం డీటెయిల్ గా అడిద్ది అది అని చెప్పి నేను రైతు బిడ్డ, నాకు అన్యాయం జరుగుతుంది అది ఇది అని చెప్పి వీడియోలు పోలీసులు బ్యాడ్ చేయాలనుకో, పోలీసులు ఏకంగా పోలీస్ సంస్థనే బ్యాడ్ చేయాలనుకుంటున్నావు. అంటే నువ్వు చేసింది తప్పు కాదు, పక్కన చేసింది తప్పు. మామూలుగా ఉండదు రైతు బిడ్డ అండ్ ఫ్యాన్స్. 6 గంటల వరకు వెయిట్ చేసుకుని కింద దోమలు కొట్టుకుని అంత చలిలోని ఏం లేకుండా ఏం లేకుండా కొట్టుకున్నాడు రా. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అన్నాడు. ఏం లేకుండా ఇదే షర్ట్ పెట్టుకొని కింద ఇంటర్వ్యూ కావాలంటే రా 6 గంటలకి కింద ఉండు. దోమలతో 5:30 గంటలకి కిందన ఒకరు వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. నేను సపోర్ట్ చేశాను, మొత్తం కష్టపడ్డాను. అంత కష్టపడితేనేమో నా దగ్గరికి వస్తే కనీసం నాకు ఒక వీడియో ఇవ్వలేదు. అందుకే ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు రిటర్న్ ఆశించకుండా చెయ్యాలి, లేకపోతే నేర్చుకోవాలి. ఇంటర్వ్యూ కోసం ముందే ప్రిపేర్ అయిపోయి చేశాడు. ఇప్పుడు
అయిపోయాడు పాపం. సర్లే. కంటెంట్ జాలి చూపిద్దాం కదా పాపం. 2 నిమిషాలు మౌనం పాడు. నో ఫిల్టర్ విత్ మాట్లాడుతూ మమ్మల్ని దేక ఇప్పుడు ఇంట్లో కథ అంతా చెప్తాడు కదా. అప్పుడే బ్రష్ చేసి అలా స్నానం చేసి ఉన్నానా బిజీగా ఉన్నాడేమో, తర్వాత కలుస్తాడేమో అని చెప్పి అనుకున్నప్పుడు చూసాడు పల్లవ ప్రశాంత్ అని నా మీద ఉమ్మేశాడు కానీ పైకి వస్తున్నాను అన్నాడే రాలే. నీకు అంత ఇది చేసి నీకు పైన రూముల్లో కూర్చొని మందు తాగడానికి ఖాళీ ఉంది. ఆడు 100 రోజులు తాగకుండా ఉన్నాడు, ఒకేసారి తాగేశాడు. ఇంక తాగేసాక ఇటు గుర్తొచ్చేవాడు. ఇడికి ఆ తర్వాత ఇచ్చుంటే మొబ్బులు కనబడుతుంది వీడియోలో. మందు వేసాను విజయ్ కూడా భలే యాక్టివ్ అవుతాడు. ఎప్పుడు చూడు మందు అనుబంధం వేరు. నేను ఎప్పుడు తాగాను కదరా, అందుకే ఇప్పుడు విజయ్ బి లైక్ మామ. ఎక్కువ పెగిలా మా కుదిరినప్పుడు మా ఇంటర్వ్యూ ఇస్తాడు. మా రిచ్ కిడ్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్. ముందు వేరు విన్నర్ 30 lakhs. అరే బ్రేజా కార్ ఒకటి, ఆల్కాస్ నెక్లెస్ ఒకటి, నెక్లెస్ ఆడే 17 లక్షలు సంబంధించి అమ్ముకుంటే వాడికి పల్లవ ప్రశాంత్ నెక్లెస్ అంటే అందరు కొనేసుకుంటారు. ఆడల్ చైన్ వేసుకుని డాన్స్ వేస్తాడు. బాబీ ఆడల్ చైన్ వేసుకున్నాడా? నువ్వు మాట్లాడుతున్నావురా? యానిమల్ మూవీలోగా వేసుకుంటాడు కదరా స్టైల్ అది అరబిక్. మరి అదే నేను అన్నది. ఆడల్ చైన్ కదరా అది మన వైపు. చెప్పేసి నేను ఇవ్వను, నేను తాగుకుంటున్నానని చెప్పు. నన్ను పెళ్ళేనంటే ఫీల్ అవుతున్నాడు. నీకు అంత రైతు బిడ్డ, అంత డేరింగ్, అంత సపోర్ట్ ఉన్నప్పుడు చెప్పు నేను తాగుతున్నాను. వెయిట్ చేయించడం అయితే తప్పు గైస్, ఫన్ అంతా పక్కన. నిజం, అది మాత్రం చాలా బాగా దౌర్భాగ్యమైన విషయం. చెప్పొచ్చు యాక్చువల్లీ. లేకపోతే తాగడానికైనా ఇన్వైట్ చేయొచ్చు. ఇన్వైట్ చేయాలి. ప్రాబ్లం ఇదే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. కాదు రాడు ఆయన వెళ్ళలేదంటే ప్రాబ్లం రా. ఒకటే తాగేసి వెళ్ళొచ్చు, అక్కడ ఛాన్స్ ఉంది. అయినా 100 రోజులు అయిపోయింది కదా పాపం రా, తాగిపోతే ఉండలేరు గైస్. అదే పాప 6 గంటలకి కిందకు వచ్చావు, మంచిగా ప్రేమగా హగ్ ఇచ్చావు. హౌస్ లోనే ఎంత నటన అయితే చూపించావు, అదే నటన మా దగ్గర చూపించావు. వచ్చి హగ్ చేసుకున్నావు అన్న. రేపు ఊరు వచ్చేసాను, పక్క ఖచ్చితంగా వీడియో ఇస్తాను అన్న. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వీడియో ఇచ్చావు, నేను కలిసాను. కార్తిక్ గడ్ మై ఫ్రెండ్స్. మరి మీ ఫ్రెండ్స్ నన్ను దగ్గర అన్నారని కావాలని దగ్గర నాకు ఇచ్చో పంచేదిరా. అలా అయితే ఓకే. 11:30-12 అయింది. ఇంటి బయట మేము కుక్కలా కూర్చొని ఉన్నాం. బ్రో రోస్ట్ చేసుకుని కుక్కలాగా పాపం రా. టైం చెప్పరా, ఆడు ప్రతిదీ టైం చూసుకుంటున్నాడు రా. 6 గంటలకి పావు పిలిచాడు. బిగ్ బాస్ టైమింగ్ ఫాలో అవుతున్నాడు. అటు లెగ్గాడు పాట వేసినప్పుడు వచ్చాడు, హగ్ ఇచ్చాడు. శివాజీ హగ్ లో ఏడికిచ్చాడు. ఆడ నేనే తెలిసిందే కదా. ఏడుస్తున్నాడు చూడరా. శివ ఏడుస్తుంటే కుక్కలా చూసారు రా శివాని. కుక్కలాగా పాపం రా. కుక్కలా చూడడం ఏంటి పల్లవ ప్రశాంత్ చాలా బ్రో, కుక్కలా చూడడం ఏంటి బ్రో, కనీసం హస్కీలాగైనా చూడాలి. మీ ఊరు దగ్గర నేను ఉన్నాం, అక్కడ తినడానికి ఒక స్టాల్ లేదు. అది ప్రాబ్లం. తాగడానికి మందు ఇవ్వలేదు, తినడానికి ఫుడ్ లేకుండా కూర్చోబెట్టేస్తారు. మార్నింగ్ టిఫిన్ లేవు, ఫంక్షన్ కి వెళ్ళాడు ఇటు. మరి ఫుడ్ అటు 3 పూటలో పెట్టుకుంటాడు. అన్నా టిఫిన్ మిగిలేదా? పాచిపిన్ గారిలో మూలని తీసుకున్నానండి. మీ వాళ్ళకి బయటకునేమని బాబు మీడియాలో అందరూ మనల్ని వేసుకుంటారు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. మన మీడియా మనమే వచ్చేద్దాం. స్ట్రైక్ వేసిన వేసేస్తారు రోయ్. మన ఛానల్ మీద వేసారు. మీరందరూ వచ్చి మా పొలం దగ్గర కానీ నా పొలం అందరినీ చూపించండి అంటున్నాను. మీ పొలాన్ని నేను ఎప్పుడు చూపించాలో మాకు తెలుసు. వాళ్ళకి తెలుసు పొలం ఎప్పుడు చూపించాను. ఫస్ట్ ఏం చూపించి అప్పుడు వాళ్ళ పొలం చూపించాను. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా రాత్రి 1:30 సమయానికి మీకు లైట్ లేసి పొలం అంతా చూపించాను. కరెంట్ లేకుండా నువ్వు రాత్రి 2 గంటలకు పొలం పనులు అది ఇలా మాట్లాడు, మాకు నచ్చుతా. రాత్రి చూడమన్నాడు, పొలాలకు వీడియోలు తీయమన్నాడు. అదేమో సైడ్ తాగేస్తుంటే వీడియోలు తీసుకెళ్ళి నీ ఎందుకు పిల్లలు కదా అని అలా పొద్దున్న లేతే అన్న వీడియో ఆ పొలం తీసుకెళ్ళి
ఇంటికి పొలాలకి తీసుకుంటే ఫేమస్ అయిపోతున్నా. ఇంకోటి ఏంటనుకున్నా, వీళ్ళు ఏం చేయాలనుకున్నా, ఇక్కడే పల్లవి ప్రశాంత్ వీడియోలు చేసేవాడు, ఈ పొలం గట్లోనే తిరిగేవాడు, ఇది ఈఎస్కే మింగిసాడు, ఇదో ఈ బురదలోనే దొల్లేవాడు. అలా బిగ్ బాస్ కి వెళ్ళి ఈ రోజు కప్పు సాధించుకొచ్చాడని చూపించమంటున్నాడు ఆడు. ఆ తర్వాత పోలీసుల దగ్గర లాఠీలు కూడా సాధించాడు. ఆల్రెడీ 3rd డిగ్రీ స్టార్ట్ అయిపోయిందంట జనాల టాక్. మన వాళ్ళు బయటికి మంచిగా అని చెప్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత చిలుకుతారు. వీడు బాగా హ్యాపీ అయి ఉంటాడే శివపురు. అంత ప్రశాంతంగా ఉండేవాడివి సడన్ గా మమ్మల్ని దేకలే, మమ్మల్ని మాతో మాట్లాడలే, బాధ వస్తుంది, ఇగ్నోర్ చేసేసి ఏదో అదే బాధగా చెప్తుంటే బాధ వస్తుంది. ఎక్కడి నుంచి ఆడాలో అర్థం కావట్లేదు. వీడికి బాధ వస్తే నవ్వుతాడు ఫ్రెండ్స్. లేదురా శివబ్రో కదా గైస్, మేము బయటకు నవ్వుతాం కానీ మాకు లోపల చాలా ఇది ఫ్రెండ్. టిష్యూలు పెట్టుకున్నది సీరియస్. ఇంట్లో కూర్చుంటే మీ తమ్ముడిని నేను పిలిచాను, మీ తమ్ముడిని పిలిచి బ్రదర్ అది కాదు నువ్వైనా ఎవరు చూడరా భోజనాలు పెట్టట్లేదు ఏదో చూడరా మరి అంటే అనలా మా అన్న వచ్చిన సంతోషం లేనండి. ఓకే అనేసావు, అంతా అయిపోయింది, మాటలు అయిపోయి, గొడవ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయావు, పడుకుంటానని చెప్పావు. మీ తమ్ముడు వస్తే నేను ఏమన్నాను, బ్రో అది అంతా కాదు, పోనీ మార్నింగ్ 11 గానీ ఇంటర్వ్యూ. గొడవ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ కోసం ఉన్నావేంటి బ్రో? బొచ్చులో ఇంటర్వ్యూ అన్నావు. బొచ్చులో ఇంటర్వ్యూ వీడికి లేదు ముందు భవిష్యం. ఎలాగ అక్కడ వరకు వెళ్ళిపోయాం కదా అని ఎలాగైనా పట్టుదలతో కరిగిద్దాం అనుకున్నాడు. కనీసం టిఫిన్లు కూడా ఇప్పించలేదు. వాళ్ళందరికి టిఫిన్లు ఇప్పించాలంటే బిగ్ బాస్ తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు ఇచ్చేయాలి. అక్కడ వాడు అలాగే ఇస్తానన్నాడు కదా. వీళ్ళకి కాదు కదా, మీడియాలకి ఇస్తాను అనలేదు. కాదు, ఆ డబ్బులు ఇస్తానన్నావు కదా, ఇస్తావా ఇవ్వ అని అడిగితే చూస్తాను ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసిన వాళ్ళు కొంతమందికి ఇస్తాను అన్నాడు. మనం చేసేద్దాం. రైతు 2 మొక్కలు నాటేసి రైతు పెట్టలామా. ఈరోజు అలోవేరా మొక్కేసాను, నా పక్కనే పచ్చిమిరకాయలు మొక్కేసానన్నా, నేను తులసి మొక్కేసానన్నా. ఉంటది కదా తెలియదు అవి, చిన్నపిల్లడు డార్క్ ఆలోచించాలి. పొలిటికల్ లోకి వెళ్ళిపోతావు నువ్వు. ఏమనంటే పొలిటికల్ నన్ను సీఎం చేయలేదు కదా, మొన్నటి వరకు బిగ్ బాస్ గెలవాలి, బిగ్ బాస్ గెలాలి, బిగ్ బాస్ గెలాలని చెప్పి వీడియోలు పెట్టావు. బిగ్ బాస్ గెలిచేసాక నేను పొలిటికల్ సీఎం చేయలేదు కదా, మీరేం పెద్ద సీఎం చేయలేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు సీఎం గా చేసేమంటున్నాడా అంటే నేనేం సీఎం కాదు కదా టైప్ లో అన్నాడు. అలా అనలేదురా, ముందు నేను సీఎం చేసింటే ఆ తర్వాత ఇవన్నీ చేద్దాను అన్నాడు. నీట్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవునా? మా ముగ్గురులో ఎవరిది మిస్టేక్ అయినా ఇది అనుకోకండి, నేను చూడలేదు. అంత ఖాళీగా లేము. నాకు ఏమైందంటే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు నేనే వెళ్ళాను, ఆ అబ్బాయి వెనక లోపలికి వెళ్ళా, ప్రశాంత్ పడుకుని ఉన్నాడు. ఈయనేమో రోడ్ల మీద ఉంచేసి ఆడేమో పడుకున్నాడు అంటే అలా చారబడ్డాడు. చారబడిన తర్వాత వీళ్ళు పాలు గ్లాస్ పెట్టుకుని వెళ్ళారు. పడుకుంటానని 11:30కి వెళ్ళిపోయినాడు, 2 గంటలకి ఇంట్లో చారబడి కూర్చున్నాడు. తప్పది, పడుకోవాలి, చారపడకూడదు. వాళ్ళందరూ బయట నుంచి ఉన్నారు కదరా, ఎక్కడ కామెడీ చేయాలో తెలియదు గైస్ మీకు. అన్నెసెసరీ థింగ్స్. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడే ఇంటర్వ్యూలో అన్నాడు. అని తర్వాత ఇప్పుడు కాదన్నా రేపు అంట ఏదో టైం అంటే ఇంటర్వ్యూ లేదు ఏమో నేను ఏమన్నా అన్నాడు. అమ్మ అంత మాట అన్నది, ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు శివపురకి. ఆల్రెడీ ఉంటుంది ముఖం. పాప అన్న మీరిద్దరు ఏరా శివన్ అనట్లేదు, మన శివారా? నేను మీ యాంకర్ శివ. మనోడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వెళ్ళిన వెంటనే రతికతో ఉండే విధానం అవన్నీ చూసి నెగిటివ్. ఆడు పడుకోకుండా కూర్చుని ఉన్నాడు. ఆడు పడుకుంటా అని చెప్తే పడుకోవాలి, మార్చకూడదు, మాట మార్చకూడదు. వీడియోలో బొక్కలేదు అనేసాడండి పాప. బిగ్ బాస్ కి వెళ్ళక ముందే ఎవరిని కలవడం జరిగింది. ఆ వీడియో ఈ మధ్య వైరల్ అవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు మొత్తం ఒక పెద్ద ప్రీ ప్లానెడ్ గా నీకున్న కన్నింగ్. మిగతా వాళ్ళందరూ చాలా పద్ధతిగా వెళ్తున్నట్టు అందరూ ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు ఆడు నిజంగా బొక్క పెట్టుకున్నాడు కదా, ఆ ఇంటర్వ్యూలు పడితే ఆ లెవెల్ ఇంకా బాగుంది. నాకు తెలిసి శివకు కనపడకూడదు అనుకుంటే చంద్రలు కూడా జైలుకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంత కష్టపడి బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు, ఫేమ్ తెచ్చుకోవాలనుకున్నాడు, తెచ్చుకున్నాడు, విన్ అవ్వాలనుకున్నాడు, విన్ అయ్యాడు, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. నీటికి ఆ జైలు నుంచి వచ్చి ఇంకో జైలుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏంటంటే విన్ అయిన తర్వాత శివాజీ అన్న పక్కన లేడు కదా, సో ఆడు ఓన్ వేలో వెళ్ళాడు. ఊర్లో నువ్వు ఒక సభ పెట్టుకుని ఆ సభ ఏంటి, ఆ స్టేజ్ మీద నీ బిగ్ బాస్ గురించి అన్నిటి గురించి మాట్లాడాలనేది నీ కోరిక. ఓకే మాట్లాడు. అక్కడ ఊర్లో పెడితే మీడియా వాళ్ళందరూ 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు నీ గురించి రారు కదా. రాకపోతే ఏంటి, అక్కడ వెళ్ళి మాట్లాడతానని చెప్తే ఈ మీడియా వస్తుని అక్కడికి వస్తారు కదా. వీళ్ళకి ఏం అనలేదు కదా, నా వీడియో ఎలాగో కావాలి కదా, నా వీడియో వ్యూవర్షిప్ కావాలి కదా, నా వ్యూవర్షిప్ మీద వీళ్ళు డబ్బులు వస్తాయి కదా, వీళ్ళు బతకాలి కదా అని చెప్పి ఇంత కన్నింగ్ గా ఆలోచించి వీళ్ళందరినీ అక్కడ రప్పించుకొని ఓకే మరి ఆడ అవసరం ఆడు చూసుకున్నాడు. మీ వీడియో మీకు ఎంత అవసరమో
ఆడ అవసరం ఆడితే అక్కడ రప్పించుకున్నాడు, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఆ చలిలో రాత్రి 10 గంటల దాకా 11 దాకా బయట నిల్చోబెట్టి ఆ బయట కానీ ఉంచడం ఏదైతే ఉందో అది తప్పదు. ఒక 2 days అన్నా నీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను, అలాగే ఏదైనా మాట చెప్పినా పోనీ బాగుంటది. అదే అయినా మన 2 సైడ్లు వినకుండా ఒక సైడ్ ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. ఆడ వేరే బిజీలో ఉండి మరి ఏదైనా అవ్వచ్చు. బయటకు వచ్చి చెప్పాలి మరి. అవును, ఆడ జైల్లో ఉన్నాడు కూడా చెప్పాలి. ఒక రైతు బిడ్డకి బిగ్ బాస్ కి ఏమైనా సంబంధం ఉంది? రైతు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏం చేస్తాడు? టైటిల్ నగ్గాడు. మరి యాంకర్ కి బిగ్ బాస్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే ఎలాగ ఉంటది? నువ్వు ఏమైనా రైతు గురించి ఏ రోజైనా మాట్లాడావా? రైతుల గురించి నువ్వు వెళ్ళి యాంకర్ కదా, నువ్వు యాంకర్ గురించి మాట్లాడావా? మరి అంతే కదరా. నేను ఒక్కడే మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు కదా. కొంతమంది ఇప్పుడు మిగతా అయిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు మాట్లాడతారు. అందరూ ఎరిపబ్బాయిన సంఘం అంతా ఒక్కొక్కరు ఒక చోట చేరారు గైస్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. బాబు ఇప్పుడు మనది చిన్నది లీక్ అయినా మనం గట్టిగా వేసుకుంటారు వీళ్ళందరూ కలిసి. పల్ల ప్రశాంత్ గైస్ ఇప్పుడు సరదా గైస్, పల్ల ప్రశాంత్ అసలు ఇదంతా జనాలు అనుకుంటున్నారు. కార్తీఫర్ ఛానల్, రావణ్ ఫురి ఛానల్ ఇదంతా జనాలు అనుకుంటున్నారు, మేమైతే ఇలా అనుకోవట్లేదు. గైస్ మేము మమ్మల్ని సీరియస్ గా తీసుకోము, ఇంకా వాళ్ళని సీరియస్ గా తీసుకుంటాం guys. మీరు మమ్మల్ని సీరియస్ తీసుకోకండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మిమ్మల్ని జస్ట్ కార్తిక్ సీరియస్ తీసుకోండి, పర్లేదు. మమ్మల్ని అయితే తీసుకోకండి. ఏమని ఎటు ఎత్తి అయిపోతుంది. హలో అది ఎటు బేసిక్ గా నేను ఒక్కడనే ఇది చేస్తున్నాను అది కాదు, అంటే నేను ఒక్కనే వేయనని మాత్రం చెప్పకూడదు, మీరు కూడా వేయరని చెప్పాలి కదా మరి. ఒకసారి కొంచెం చెప్పు అనిల్. అంటే మనం ఆల్రెడీ మనం ముందు రోజు ఇంటికి రండి, రేపు పొద్దున ఇంటికి వస్తే లవర్ ఫోన్ చేసేస్తుంది గ్యాప్ లో. మీరు అలసిపోయినా కూడా నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అని చెప్పిండు. మనం అందరం కలిసి పోయినాము. 2 o'clock ఆఫ్టర్నూన్ పోయినాము. నైట్ 12 to 3 దాకా ఉన్నాం. నైట్ 2:33 వరకు అక్కడే ఉన్నాం. వీడు ఒక్కనే చేయలేదు భయ్య, చాలా మంది చేశాడు. నాగార్జున కూడా చేసాడు వీడు. అయితే మొత్తం ఫైనల్ ఏంటి? అమరే మంచోడు. మంచోడు అసలు గోల్డ్ రా. ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఇప్పుడు మనతో మాట్లాడిన క్యారెక్టర్ కి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఎలాగో తెలుసా, టీవీ ఉంటుంది శంకర్ అక్కడ మన దృశ్యాలు ఎలా ఉంటే మనం చూసిన ఆడు గేమ్ లో గేమ్ స్ట్రాటజీ పరంగా ఉంటాడు, బయటకు వచ్చే కళ ఎందుకు ఉంటాడు రా? గేమ్ ఆడడానికి వెళ్ళినాడు, గేమ్ ఆడతాడు అక్కడ. ఆడు స్ట్రాటజీలు ఆడుకుంటే బయటకు వచ్చే కళ లేడు, మారిపోయాడు. ఇక్కడ ఉన్నట్టు లోపల ఉండాలి, రూల్స్ ఏం లేవు అలాగా. వీళ్ళు ఒక అనేసుకున్నారు ఆడి గురించి. ఆడికి ఇప్పుడు అటెన్షన్ ఉంది, ఆడి దగ్గరికి మీరు అందరూ వెళ్ళారు ఎందుకు? ఆడి దగ్గర అటెన్షన్ ఉంది, ట్రెండ్ ఉంది. ఓకే గైస్, చిరాకు వచ్చేది ఫుల్ చూసేంత ఓపిక నాకు లేదు. మా ఒపీనియన్ అసలు సీరియస్ గా తీసుకోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో బాయ్.